నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల రాష్ట్రానికి వచ్చి వెళ్లగా తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రస్తుతం బీజేపీకి అర్బన్లో కాస్త కోస్త పట్టున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఏ మాత్రం బలం లేదు. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ చతికిల పడటంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలకు 8 స్థానాలను గెలుచుకోవటాన్ని బట్టి పార్టీకి, ప్రధాని మోడీకి తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని, కానీ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన నేతల మధ్య సమన్వయ లోపం వల్లే పార్టీ అధికార పీఠాన్ని అందుకోలేకపోతోందని అధిష్టానం గ్రహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీలో కీలక పదవుల్లో ఉన్న నేతల పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నితిన్ నబీన్ తన పర్యటనలో భాగంగా ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు అందరితో వేర్వేరుగా సమావేశమై రాబోయే జీహెచ్ఎంసీ సహా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులను కలుపుకొని పోవటంలో పాత నాయకులు చొరవ చూపటం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో నేతల మధ్య సమన్వయానికి నితిన్ నబీన్ ఏ మంత్రదండం ప్రయోగిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. ఇక రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించిన 10 జిల్లాల పార్టీ ఆఫీసులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు రాత్రి పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక 29 ఉదయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావుకు చెందిన విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్ కాన్క్లేవ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత భువనగిరి మీదుగా వరంగల్ చేరుకొని అక్కడ లంబాడ, కోయ, చెంచు, గౌండ్స్ తదితర ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్లతో నిర్వహించే భేటీలో పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చిస్తారు. ఇక 30న ఘట్కేసర్లో జరిగే స్టేట్ వర్కింగ్ కమిటీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేసి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. నితిన్ నబీన్ పర్యటన రాష్ట్ర బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సభకు జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ స్థాయి అధ్యక్షులు, ఏజెంట్లు, ముఖ్య నేతలు కలిపి సుమారు 15,000 మంది హాజరు కానున్నారని సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అంటే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయటానికి పక్కా ప్లాన్ తో ముందుకెళ్తుంది అని చెప్పడానికి నితిన్ నబీన్ పర్యటన ఒక ఉదాహరణ అనుకోవచ్చా? రైట్. గుడ్ మార్నింగ్ మాధవి. వాస్తవానికి నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఇది రెండోసారి వస్తున్నాడు. అఫీషియల్ గా ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో మొత్తం దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనేది బీజేపీ ఆలోచన. అందులో తెలంగాణ కూడా కీలకంగా మారుతుంది. అందుకే 3 రోజులు పర్యటన పెట్టుకున్నారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా 3 రోజులు ఉండాలనేది ఒకటి జాతీయ వ్యాప్తంగా పార్టీ తీసుకున్న నిర్ణయం. సో ఆ నిర్ణయంలో భాగంగా తెలంగాణలో కూడా 3 రోజుల పర్యటన ఫిక్స్ అయింది. ఈ 3 రోజుల పర్యటనకు ఈ రోజు నితిన్ నబీన్ హైదరాబాద్ కు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 2 గంటలకు దిగుతారు. ఆ తర్వాత 3 గంటలకు వచ్చేసి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్, దాంతో పాటు ఇంకొక 9 పార్టీ ఆఫీసులు వర్చువల్ గా, అంటే మొత్తం 10 జిల్లా పార్టీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది ఒక పెద్ద కార్యక్రమం. 10 జిల్లా ఆఫీసులు అంటే బీజేపీ మనం ప్లాన్ చేయొచ్చు, ఆలోచన చేయొచ్చు, ఏ రకంగా ప్లాన్ చేస్తుంది. ఒకటేసారిగా 10 జిల్లా కార్యాలయాలు అంటే ఈ బీజేపీ రాష్ట్రంలో తెలంగాణలో బలోపేతం కావడానికి చాలా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ జాతీయ అధ్యక్షుడి పర్యటన కావచ్చు, ఈ పార్టీ ఆఫీసులో ఓపెనింగ్ కావచ్చు, ఈ 3 రోజుల మీటింగ్స్ కనుక మనం చూస్తే
ఖచ్చితంగా ఢిల్లీ కమలం పెద్దలు తెలంగాణను కాస్త జాగ్రత్తగానే చూస్తున్నారు, ఫోకస్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి ఇప్పటికీ లాస్ట్ ఎలక్షన్స్ లో మనం 8 ఎంపీలను వీళ్ళు ఇక్కడ నుంచి ఇచ్చారు. 8 ఎంపీలు గెలిచారు. సో 8ని కాస్త పెంచాలి అంటే దాదాపు ఒక 12 నుంచి 13, 14 ఎంపీలను లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు. మొత్తం 17 అయితే సో ఒకటి ఎంఐఎంకి వెళ్తే 16 ఇప్పుడు సగం ఉంది. 50% ఆల్రెడీ నడుస్తా ఉంది. సో ఈ 50ని కాస్త 80% తీసుకెళ్లాలనేది బీజేపీ ఢిల్లీ పెద్దల ప్లాన్ గా కనబడుతుంది. అందులో భాగంగానే ఈ 3 రోజుల పర్యటన, ఈ కార్యక్రమాలు. మొదటి రోజు అంతా కూడా హైదరాబాద్ లో ఉంటుంది. రెండో రోజు కూడా ఈ యొక్క జెన్జీ ఏదైతే ఉందో అంటే యూత్ ను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఈ సిబిఐటి కాలేజ్ ఏదైతే ఉందో అది జెన్జీ అంటే యూత్ ను బీజేపీలోకి ఆహ్వానించాలి, వాళ్ళతో యాక్టివిటీ చేయాలి. ఎందుకంటే 18 నుంచి 30-35 సంవత్సరాల వయసున్న ఎవరైతే ఉన్నారో యూత్ ను ఆకర్షిస్తే మనకు కొత్త ఓట్లు కూడా వస్తాయి. తర్వాత బీజేపీ అవలంబించే సిద్ధాంతాలు కావచ్చు, వీటన్నిటిని కొంచెం యాక్టివ్ చేయొచ్చు. తర్వాత జెన్జీ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఆల్రెడీ బీజేపీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అవుతుంది. చాలా రోజు నుంచి మన మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియాని ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి. సో దాదాపు ఒక 20%, 30% ఓటర్ షేరింగ్ ఈ యూత్ నుంచి మనం అడిషనల్ గా అంటే ఇప్పుడు వచ్చిన దానికంటే ఎక్కువ అడిషనల్ గా తీసుకురావాలనేది బీజేపీ ప్లాన్. అందుకే దేశవ్యాప్తంగా ఈ మధ్యలో జెన్జీ మీద బాగా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు రేపటి ఈ మీటింగ్ లో కూడా జెన్జీ మీద ఒక స్పెషల్ మీటింగ్ కూడా నితిన్ నబీని ఏర్పాటు చేసుకున్నారు. సో మళ్ళీ వరంగల్ ఎందుకంటే వరంగల్ హైదరాబాద్ తర్వాత చాలా కీలకమైన ఏదైనా నగరం ఉందంటే మన తెలంగాణలో వరంగల్. సో మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా మీనాక్షి నటరాజన్ వరంగల్కి వెళ్ళారు. ఎందుకంటే వరంగల్లో మళ్ళీ అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అదేవిధంగా అక్కడ మున్సిపల్ ఎలక్షన్ అక్కడ కూడా ఉంది కాబట్టి సో అక్కడ వరంగల్లో ఇప్పుడు అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్. అందులో భాగంగా ఇవాళ జాతీయ అధ్యక్షుడు కూడా రేపు అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ కూడా వివిధ పార్టీ నేతలతో కార్యక్రమాల్లో ఆయన ఒక రోజంతా బిజీ ఉంటాడు. ఆ తర్వాత 3వ రోజు మళ్ళీ హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ లో గట్కేశ్వర్ దగ్గర పార్టీ నేతలతో మళ్ళీ ఆఫీస్ బేరర్ కార్యవర్గంతో మీటింగ్ ఉంది. టోటల్ గా ఈ 3 రోజుల జాతీయ అధ్యక్షుడు పర్యటన అంతా కూడా బీజేపీని బలోపేతం చేయాలి. ఆ తర్వాత మీరు అన్నట్టుగా నేతల్లో కొంత ఐక్యత అయితే లోపించింది, కోఆర్డినేషన్ లేదు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, బయట నుంచి వచ్చిన పార్టీ వాళ్ళు, ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళు, సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, నాన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. సో ఎప్పటికీ బీజేపీలో ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అవుతుందో అప్పుడే బీజేపీ డెవలప్ అవుతుంది అనేది బీజేపీ నేతల, కార్యకర్తల అభిప్రాయం. సో ఈ రెండింటి మధ్యలో చాలా ప్రాబ్లం ఉంది. సో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అదైతే ముందుకు వెళ్ళట్లేదు. దాంతో పాటు రాజకీయంగా ఎవరికి వాళ్ళే లబ్ధి పొందాలని కొంత ప్లాన్ చేయడం వల్ల, అంటే ఐక్యత లేకపోవడం వల్ల మనం కొన్ని పార్టీల్లో చూస్తాం ఎంతో కొంత గొడవలు ఉంటాయి. ప్రతి పార్టీలో ఇంటర్నల్ ఒక వర్గాలు ఉంటాయి. కానీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి అధికారంలోకి రావాలనే దాని మీద పనిచేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చూస్తాం ఎన్ని వర్గాలు, చాలా వర్గాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఒకటై మళ్ళీ మొత్తం మీద అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీలో కూడా ఈ ఐక్యత లోపించేది అనేది ఇక్కడ సామాన్య కార్యకర్తల బాధ. అదేవిధంగా ఢిల్లీ వాళ్ళు కూడా గమనించారు. దీని మీద నేతలకు హెచ్చరికలు, వార్నింగ్లు, మీటింగ్స్ చేస్తా ఉన్నారు. ఈ మీటింగ్ లో కూడా, ఈ జాతీయ అధ్యక్షుడి యొక్క మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఈ ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఈటెల రాజేందర్ కు, ఆ తర్వాత మిగతా నేతలకు ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ కావచ్చు, ముఖ్యంగా బండి సంజయ్ కి ఈటెల రాజేందర్ కి మధ్యలో పోస్టర్లు వేయడము, అతన్ని సస్పెండ్ చేయడం, పోస్టర్లు వేసిన అతన్ని. ఇంకా ఇవి బయటపడిని కొన్ని, ఇంకా బయట రాజాసింగ్ సమస్య ఉంది. రాజాసింగ్ ఎప్పటికీ బీజేపీ నేతలను విమర్శిస్తాడు. ముఖ్యంగా కిషన్ రెడ్డిపై ఫైర్ అవుతుంటారు. అక్కడ అన్నమలై లాగా నా పరిస్థితి, అన్నమలై లాగా పరిస్థితి సేమ్ అని ఇట్లా విమర్శలు చేస్తున్నారు రాజాసింగ్. సో ఆయన ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది, పార్టీ బయట ఉన్నాడు. సో ఇలాంటి నేతలు ఉన్నారు. పార్టీలో కూడా అసంతృప్తి నేతలు ఉన్నారు. కొంతమంది బయటికి మాట్లాడలేని పరిస్థితి, బయటికి మాట్లాడితే పార్టీ పరువు బయటపడుతుంది, లేదా సస్పెన్స్ గురవుతారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వెళ్దాం ఏదో ఒకటి నడిపిద్దామని కొంతమంది బీజేపీ నేతలు లోపల బాధపడుతున్నారు కానీ బయటకు చెప్పుకోలేని పరిస్థితి. సో వీటన్నిటిని ఒక మాట్లాడే విధంగా కోఆర్డినేషన్ తీసుకొచ్చి రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, లేకపోతే దానికంటే ముందు ఇప్పుడు నెక్స్ట్
అతి తొందరలో వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తేనే తెలంగాణలో అధికారం సాధ్యమవుతుంది. లేదంటే ఇటు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను మనం తట్టుకోలేము. వేరే రాష్ట్రాల్లో అంటే పశ్చిమ బెంగాల్లో వచ్చింది, అస్సాంలో వచ్చింది, ఇలాంటి రాష్ట్రాల్లో వచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? మీరందరూ ఏకతాటి మీద ఒకే అభిప్రాయంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావచ్చు అనే ఒక సంకేతాలను ఈ జాతీయ అధ్యక్షుడు ఇచ్చే అవకాశాలని ఖచ్చితంగా కొంచెం సీరియస్ కూడా. ఎందుకంటే అటు మోడీ కావచ్చు, అమిత్ షా యొక్క వాళ్ళ మీటింగ్ లో ఖచ్చితంగా సీరియస్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను లేదంటే వాళ్ళ యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క 3 రోజుల పర్యటనలో ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మాధవి. రైట్ రాజ్ కుమార్, మరి ఢిల్లీ పెద్దలు అంటే కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో విజిట్ చేస్తూ ఉన్నారో ఇలా తెలుగు రాష్ట్రాలని, సో ఈ నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ కానీ ఇటు మున్సిపల్ కానీ ఈ ఎన్నికల మీద వాళ్ళ పర్యటనలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయని అటు కార్యకర్తలు కానీ ఇటు ప్రజలు కానీ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? సో బీజేపీ కార్యకర్తలు అయితే చాలా ఆశాజనకంగా ఉన్నారు. వాళ్ళు హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎప్పుడు లేని విధంగా జిహెచ్ఎంసీ చాలా స్థానాలు గెలుచుకుంది. కొన్నిసారి అమిత్ షా పర్యటనకు వచ్చారు. అమిత్ షానే స్వయంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఖచ్చితంగా పోయినసారి ఎలా అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మంచి స్థానాలు పొందుకుందో, ఈసారి కూడా మేజర్ షేర్ అంటే జిహెచ్ఎంసీ 3 అయింది. ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయింది. 3 కార్పొరేషన్ లో వీళ్ళు అనుకుంటున్నారు 3 అంటున్నారు, కానీ 3 సాధ్యం కాకపోవచ్చు. ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పుడున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలా వేయొచ్చు. కొంత రంగారెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే కొంత కీలక పాత్ర అయితే పోషించే అవకాశాలు ఈ పర్యటనలు. ఎందుకంటే బీజేపీ 3వ సారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది వరుసగా. కాబట్టి ఎంతైనా ఎంతో అంత మార్క్ ఉంటుంది డెవలప్మెంట్ మీద కావచ్చు. తర్వాత హైదరాబాద్ కు ముఖ్యంగా డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేసింది. మనం నిన్న చూసాం హై స్పీడ్ రైలు, బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ చేసింది. అంటే అది రెడీ అవుతుంది. 3 టూర్స్ ఉన్నాయి, అమరావతికి, బెంగళూరుకు, మనం చెన్నైకి వెళ్ళడానికి. ఆల్రెడీ పూణేకి కూడా ఒకటి ప్రతిపాదన ఉంది. సో ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా రావడానికి ఇక్కడ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు, కిషన్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తర్వాత మెట్రో ట్రైన్ కూడా మొన్న ఏదైతే గొడవ ఇష్యూ అయిందో దాని మీద కూడా ఇనిషియేటివ్ తీసుకొని నడిపించాడు కిషన్ రెడ్డి. సో ఇదంతా ఏమవుతుందంటే ఒకవైపు ఢిల్లీ పెద్దల పర్యటనలు, ఆ తర్వాత ఈ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ డెవలప్మెంట్, ఇదంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్ గా అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కు మేము ఇవి చేశాం, ఇన్ని రోడ్డు డెవలప్, నేషనల్ హైవేస్ ఇంత డెవలప్ చేశాం, ఇంత రైల్వే చేశాం, ఇంత మెట్రో చేశాం, ఇన్ని హై స్పీడ్ ట్రైన్ మేము తీసుకొస్తున్నాం. సో వీటన్నిటిని అంటే డెవలప్మెంట్ లో భాగంగా ప్రచారం చేసుకోవడానికి బీజేపీకి అయితే ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.